ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనతో స్టూడియోలో డాక్టర్ స్నేహ వేమూరి గారు ఉన్నారు. ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్, డెంటిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. జనరల్గా అప్పుడే పెళ్ళైన అమ్మాయి అప్పటి వరకు కూడా తల్లిగారింట్లో ఉంటుంది. సో తల్లిదండ్రి కొంచెం ప్యాంపర్ చేస్తారు. సిస్టర్స్తో అంటే ఏమంత వర్క్, ఇంట్లో పని అంతగా అలవాటు ఉండదు. ఒక్కసారిగా పెళ్ళయ్యేసరికి అంతా కొత్త వాళ్ళు. అండ్ అంటే కొంచెం ఒక 25 years వచ్చాక అఫ్ కోర్స్ ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి. పెళ్లి కాగానే కూడా చేసుకుంటున్నారు. 25-30 దాటినాక చేసుకుంటున్నారు. సో పెళ్లి కాగానే ఒక హస్బెండ్ పైన ఇంకా తనే లైఫ్, వీళ్ళని చూసుకోవాలి, అత్త మామల్ని. సో ఈ అమ్మాయికి మ్యారేజ్ లైఫ్ అనేసరికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. అసలు జనరల్ గా ఒక విమెన్ కి పెళ్ళయ్యాక భర్త పైన గానీ అత్తగారింట్లో గానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎలాంటివి ఉండాలి, ఏమి ఉండకూడదు అంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్. చాలా మంది లేడీస్కి ఉంటుంది మైండ్లో. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాము, ఇప్పుడు నెక్స్ట్ నా లైఫ్ ఎలా ఉండబోతుంది, అంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది అనే ఆలోచననే వాళ్ళకి చాలా యాంగ్జైటీ ఇస్తుంది. ఫస్ట్ చాలా యాంగ్జైటీలో ఉంటారు పెళ్ళి అయినప్పుడు ఆర్ అయ్యాక. ఒక 1-2 months వాళ్ళకి ఏంటంటే ఆ సర్దుకోవడానికే టైం పడుతుంది. బట్ ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తే వాళ్ళు అంటే మంచిగా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడైతే లేడీస్ హ్యాపీగా ఉంటారో ఫ్యామిలీలో, ఫ్యామిలీ కూడా మంచి స్మైలింగ్ గా ప్రాస్పరస్ గా ఉంటుంది కదా. సో ఎలా అంటే ఆ ఫస్ట్ 1-2 months ఏంటంటే ఫస్ట్ ఏమైపోతుంది, ఇప్పుడు పెళ్ళయ్యాక ఇన్ జనరల్ చాలా వరకు జడ్జ్ చేస్తూ ఉంటారు. అంటే అమ్మాయిని, అంటే నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, చాలా రూల్స్ చెప్పేస్తారు. అండ్ ఆల్సో జడ్జి చేస్తారు. ఈ అమ్మాయి పొట్టిగా ఉంది, పొడుగుంది, ఇలా ఉంది, బాడీ షేమింగ్ ఉంటుంది. అండ్ మామూలుగా అంటే తన క్వాలిటీస్ కూడా జడ్జ్ చేస్తారు. ఓకే, తినకి ఎక్కువ పడుకోవడం ఇష్టమేమో, ఎక్కువ తినడం ఇష్టమేమో, లేకపోతే బయట తిరగడం ఎక్కువ ఇష్టమేమో, అలా అంటే అలా జడ్జ్ చేస్తూ ఉంటే తను ఒకలాగా అయ్యో నేను అంటే ఇది చేయడం తప్ప, ఆర్ అంటే నేను నా సెల్ఫ్ గా నేను ఉండకూడదా అనే ఫీలింగ్ వస్తుంది. సో బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయికి ఒకవేళ పెళ్లి తర్వాత కూడా తను ఉండాలనుకున్నట్టు ఉండనిస్తే, క్లియర్ గా చెప్తున్నా, అంటే తను ఏం చేయాలనుకుంటుంది ఆర్ ఎలా ఉండాలనుకుంటుంది అలా ఉండనిస్తే, తనని తానుగా ఉండనిస్తే, షీ విల్ బి హ్యాపీ. అది కావాలి తనకి. మ్యారేజ్ తర్వాత ఏంటంటే, మ్యారేజ్ ముందు ఎలా అయితే పుట్టింట్లో ఉందో, అంటే తన క్యారెక్టర్ కానీ తను ఎలా అయితే లివ్ చేసిందో, తన లైఫ్ ఎలా అయితే తన అలవాట్లు ఉన్నాయో ఆర్ తన ఆలోచన ఉందో, అలానే పెళ్లి తర్వాత కూడా వాళ్ళ అత్తగారు ఆర్ వాళ్ళ హస్బెండ్, మెయిన్ గా హస్బెండ్ అది యాక్సెప్ట్ చేస్తే, అంటే తను ఎలా ఉందో తన అలా యాక్సెప్ట్ చేస్తే, హస్బెండ్ ఎలాంటి చేంజ్ లేకుండా, అంటే నువ్వు ఇలా ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉండు, నేను ఏం చేంజ్ నాకేం వద్దు నీలో అని అలా యాక్సెప్ట్ చేస్తే షీల్ బి హ్యాపీ. అంటే ఇప్పుడు చాలా ప్యాంపర్ చేస్తారు తల్లిదండ్రులు. ఇంట్లో లేచి వంట చేసే అలవాటు ఏమి ఉండదు, తల్లి చేసి పెడుతుంది. ఇప్పుడు అత్తగారింటికి వచ్చాక అది కొంచెం లేట్ గా లేచి వంట చేయకుండా అట్లా ఉంటే అట్లా యాక్సెప్ట్ ఎలా చేయగలుగుతారు అత్తమ్మ? సో ఇక్కడ అది పాయింట్. బట్ ఏంటంటే ఇప్పుడు తను వంట ఎందుకంటే అక్కడ అలవాటు లేదు, ఇక్కడ చేయాలి వంట. సో స్టార్టింగ్ లోనే నువ్వు ఇలా చేయవా, అలా చేయవా, నువ్వు ఇది చేయాలి కదా, అది చేయాలి కదా అని తనకి 10 rules పెట్టారనుకోండి, భయపడిపోతారు. అంటే అమ్మో పెళ్ళయ్యాక ఇన్ని చెప్తున్నారు, అసలు ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది అని చాలా భయపడిపోతారు. దానికన్నా మీరు జస్ట్ స్లోలీ టెల్ హర్, అంటే ఇప్పుడు వచ్చావు, నువ్వు నేర్చుకో, తనతో పాటు కుకింగ్ చేయండి. ఆర్ యునో చాలా మంది ఇన్వాల్వ్ చేస్తారు. అంటే ఫస్టే ఇది చేయ అది చేయ అని చెప్పకుండా, అత్తగారు వంట వండుతూ ఉంటే తను చెప్తుంది, ఇలా చేయమ్మా, ఇలా చేయమ్మా, ఇలా చేయాలి అంటే ఇన్వాల్వ్ చేయండి ఫస్ట్. తనకు అప్పుడు తెలుస్తుంది అసలు వంట అంటే ఏంటి, ఎలా చేయాలి,
అలా స్లోగా ఇన్వాల్వ్ చేసుకుంటూ మీరు తనని ఒకవేళ దాంట్లో మీరు అంటే ఆ వంట కానీ ఏ పనైనా కానీ అలా ఇన్వాల్వ్ చేసుకుంటూ మీరు కూడా చేస్తూ తనని ఇన్వాల్వ్ చేస్తే తను హ్యాపీగా చేయగలుగుతుంది. ఓకే. అదే ఫస్టే మీరు ఇట్లా రూల్స్ లాగా ఇది చేయి అది చేయి, మార్నింగ్ లేచి 5ంటికి లేచి ఇలా చేయి, నువ్వు ఇలా ఉండు, ఇదే డ్రెస్ వేసుకో, అలా రూల్స్ పెట్టారనుకోండి తను ఇంకా 2 రోజుల్లోనే ఇంకా నాకు ఇంకా మొత్తం ఇలా ఒక కేజ్ లో పెట్టి జైల్లో ఉన్నట్టుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కరెక్ట్. సో బేసిక్ గా ఏంటంటే తనకి ఏం నచ్చుతుంది ఫస్ట్ తెలుసుకోవాలి. తనకు అదే ఉంటుంది మెయిన్ గా ఒక ఉమెన్ కి తనకి ఏం నచ్చుతుందో అసలు వాళ్ళ హస్బెండ్ తెలుసుకోవడం అనేది తనకి ఇంపార్టెంట్. అంటే తన ఇష్ట అంటే ఏం ఇష్టమో అలా వాళ్ళ హస్బెండ్ అడిగి తెలుసుకొని అలా అంటే వాళ్ళ ఇప్పుడు ఇంట్లో అయితే వాళ్ళ అమ్మా నాన్నకి ఈజీగా చెప్పగలుగుతుంది, లైక్ ఫేస్ పైన నాకు ఇది ఇష్టం లేదని చెప్పగలుగుతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ అ న్యూ ఫ్యామిలీ తను చెప్పడం కొంచెం కష్టం కదా. సో హస్బెండ్ కే చెప్పుకోగలుగుతుంది కదా. సో ఫస్ట్ హస్బెండ్ షుడ్ నో అంటే తనకి ఇది నచ్చుతుంది ఇది నచ్చలేదు. సో ఫ్రీగా చెప్పుకోగలగాలి. ఎమోషనల్ గా తను ఏం ఫీల్ అవుతుందో అది ఆ బాండ్ అనేది అది ఎప్పుడు కూడా అది ఓపెన్ గా ఉండాలి. కొంతమంది ఉంటారు అరే హస్బెండ్ కి చెప్తే తిట్టేస్తారేమో ఆర్ యాక్సెప్ట్ చేయరేమో అని అలా లోపలే పెట్టుకుంటారు, వాళ్ళకి ఏం కావాలో కూడా చెప్పరు. సో ఎప్పుడు కూడా మీ హస్బెండ్ కి మీరు చెప్పుకోగలగాలి అసలు మీకు ఏం కావాలో. ఆ కనెక్షన్ ఆర్ ఆ ఇది లేకపోతే ఇట్ ఈస్ లైక్ లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవుతారు. సో అది ఎవ్రీ అమ్మాయికి అది కావాల్సింది. అది హస్బెండ్ అర్థం చేసుకోవడం అసలు బేసిక్ గా తినకి ఏం కావాలి, తన హ్యాపీనెస్ ఏంటి, తను ఏమనుకుంటుంది, ఒక్కసారి అది అర్థం చేసుకుంటే షీల్ బి రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ. మీరు కుకింగ్ అంటున్నారు, మార్నింగ్ 5కి లేసి కూడా తను పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్ళి అన్ని చేయడానికి కూడా రెడీ ఉంటుంది ఒక అర్థం చేసుకుంటేనే. అంటే అలా మారుతారు. అంటే మీరు వాళ్ళకి ఇచ్చే కంఫర్ట్ బట్టి ఉంటుంది. నువ్వు నాకు ఏదైనా చెప్పు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, అగ్రీ చేస్తాను. అంటే నువ్వు ఏం చెప్పినా నేను ఏం అనను, నేను ట్రై చేస్తాను నా లెవెల్ బెస్ట్. నేను కంఫర్టింగ్ గా మీరు చూసుకుంటారు, అప్పుడు తనకు కూడా మీకోసం ఏదైనా చేయాలని. బేసిక్ గా ఉమెన్ కాజ్ అదే చెప్తున్నా కదా, ఎప్పుడైతే మీరు ఉమెన్ ని ఇది అంటే ఇలా మారు అలా మారు అని అనకుండా తను ఎలా ఉందో అలా మీరు యాక్సెప్ట్ చేస్తే she will be so happy, she will do everything for you. చాలా వరకు ఏమవుతుందంటే ఫ్యామిలీస్ లో దే విల్ ట్రై టు చేంజ్ హర్. నీలో ఈ క్వాలిటీ బాలేదు, నీలో ఆ క్వాలిటీ బాలేదు, నీకు టీ పెట్టడం కూడా రాదా, మీ అమ్మ వాళ్ళు ఇది నేర్పిలేదా అది నేర్పిలేదా, మీ అమ్మ వాళ్ళు ఇది ఇవ్వలేదా, అది అంటే కాన్స్టెంట్ గా అది జోక్ అన్నా కూడా షీల్ ఫీల్ అరే నేను ఇక్కడ ప్రతిరోజు నన్ను జడ్జ్ చేస్తున్నారే, ప్రతిరోజు నన్ను ఏదో ఒక క్వాలిటీ మార్చుకోమంటున్నారే, ఈ క్వాలిటీ బాగాలేదు మార్చుకో, ఇలా నవ్వకు. కొంతమంది అయితే నవ్వుతే కూడా ఇష్టం ఉండదు, గట్టిగా నవ్వకూడదు అంటారు ఆడవాళ్ళు. నవ్వుతే ఏంటి తప్పు, నవ్వుకుంటే తప్పు, నిలబడితే తప్పు, అలా ఇలాంటివి చాలా ఉంటాయి మన కల్చర్ లో. ఇంకా అదే ఇప్పుడైతే అంత లేవు కానీ ఇప్పుడు లేవు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయినాయి, హస్బెండ్ అండ్ వైఫ్ సపరేట్ గా ఉంటున్నారు, ఎక్కువ ఇన్లాస్ తో ఉండట్లేదు, ఫ్యామిలీ ఫంక్షన్స్ దాంట్లో కలుస్తున్నారు. నేను అంటుంది ఇంట్లో ఉంటే కూడా హస్బెండ్ తో ఉన్నప్పుడు కూడా తనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏ అమ్మాయినా మీరైనా నేనైనా ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ లో నన్ను ఉంచితే ఐ విల్ బి హ్యాపీ. ఆ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు ఇలా మారు అలా మారు అంటే ఎవరికైనా ఇబ్బంది. ఎవరిని వాళ్ళలాగా ఎవరికంటూ వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ బేసిక్ చాలా వరకు ఇన్సిడెంట్స్ లో ఆ క్యారెక్టర్ నే మార్చేయమని చెప్తారు. మాకు అసలు ఈమె నచ్చలేదు, ఈమె బేసిక్ క్యారెక్టర్ నచ్చలేదు, ఇవన్నీ చేంజ్ చేసుకోండి అంటే తను ఎక్కడ చేంజెస్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకలాగా వాళ్ళు కండిషన్ అయి ఉంటారు, పెరిగింటారు కదా. సడన్ గా ఇక్కడ వచ్చే వారికి క్వాలిటీస్ అన్ని మార్చుకో అంటే జనరల్ గా అమ్మాయిల్ని ఒకరి కోసం ఒకరు అమ్మాయిలు మారాల్సి వస్తుంది. అదే అబ్బాయిలు అయితే ఎవరి కోసం మారరు, వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు ఎలా పెరిగారో అట్లాగే ఉంటారు. కానీ అమ్మాయి అయితే అంటే పేరెంట్స్ దగ్గర ఒకలాగా వాళ్ళు పెట్టే రెస్ట్రిక్షన్స్, పెళ్ళైన తర్వాత అత్త మామలు పెట్టే రెస్ట్రిక్షన్స్, ఆ తర్వాత పిల్లలు ట్రెండీగా ఉండి వాళ్ళు అదేంటి ఈ జనరేషన్ కాదు, ఇప్పుడు పాస్ట్ కాదు, డోంట్ కంపేర్ అని అంటూ ఉంటారు. సో ప్రతి స్టేజ్ లో కూడా ఒక లేడీ తనను తాను మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకనే
తను ఒకటే ఒక హోప్ ఉంటుంది తనకు లైఫ్లో, ఏంటంటే పెళ్ళాక హస్బెండ్ అనే క్యారెక్టర్ వచ్చాక, బికాజ్ అక్కడ లవ్ అనే బాండ్ ఉంటుంది కదా, సో ఆ బాండ్తో అర్థం చేసుకుంటారేమో, ఆర్ నాకేం కావాలో అది నేను చేయగలుగుతానేమో ఈ పర్సన్ దగ్గర, ఆర్ నేను ఎలా ఉండాలనుకున్నా అలా ఉండగలుగుతానేమో అనే ఎక్స్పెక్టేషన్ తోనే పెళ్లి చేసుకుంటారు. ఓకేనా? ఒకవేళ తన లైఫ్ లో ఫాదర్ స్ట్రాంగ్ గా ఉండి చాలా లవింగ్ గా ఉన్నారు అనుకోండి, అలాంటి అమ్మాయిని చూడండి, వాళ్ళకి అసలు ఎవరు అవసరం ఉండరు. అంటే ఫాదర్ ఒకవేళ లైక్ చాలా లవింగ్ గా చాలా కేరింగ్ గా పెంచిన అమ్మాయిలు దిల్ బి హెడ్ స్ట్రాంగ్. వాళ్ళు ఎక్కడైనా కూడా నేను ఎలా ఉండాలనుకున్నా అలా ఉంటాను, అంతే, నీ మాట నేను విన్నాను క్లియర్ గా చెప్పేస్తారు. ఓకే, అది కావాలి అమ్మాయిలకి. ఏంటంటే వాళ్ళని ఏంటంటే ప్యాంపర్ చేయడం అంటే వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళని వాళ్ళ కంఫర్ట్ జోన్ లో పెట్టి అలా వాళ్ళని లైఫ్ లీడ్ చేపిస్తే, అంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చదువుకోవాలనుకున్నా, వాళ్ళు ఏం చేయాలి, అలా చేస్తే వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది ఎప్పుడు మంచిగా డ్రైన్ అవ్వదు, ఫ్లో అవుతుంది, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే ఓకే, సో అది ఎక్స్పెక్ట్ చేస్తారు హస్బెండ్ నుంచి. అంటే వీళ్ళు నన్ను అర్థం అందుకే పెళ్లి చేసుకుంటారు. ఏంటంటే చాలా మంది చూడండి, ఉమెన్, నన్ను మా పేరెంట్స్ ఎక్కడ తిరగనివ్వలేదండి, ఎక్కడ బయట వెళ్ళనియలేదు, అందుకే పెళ్లి చేసుకుంటే హస్బెండ్ బయట తిప్పుతారని పెళ్లి చేసుకుంటారు కొంతమంది. అంటే వెళ్ళొచ్చు వేరే వేరే ఏమంటారు మన డెస్టినేషన్స్ కి వెళ్ళొచ్చు, ఆర్ ఏమంటారు ట్రావెలింగ్ కొంతమందికి ఇష్టం ఉంటుంది, పేరెంట్స్ చేయనియరు ట్రావెలింగ్, సో హస్బెండ్ ట్రావెలింగ్ కి తీసుకెళ్తారు ఆర్ ట్రావెల్ చేపిస్తారు, అది ఇది అని పెళ్లి చేసుకుంటారు. సో ఇవన్నీ ఎందుకు అంటే బికాస్ హస్బెండ్ అనే పర్సన్ అర్థం చేసుకుంటారు, వాళ్ళ విషెస్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అర్థం చేసుకుంటారనే పెళ్లి చేసుకుంటారు. ఇట్ మీన్స్ ఒక ఉమెన్ కి పెళ్ళైన తర్వాత హస్బెండ్ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి ఉండడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు ఆ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చిండరు లైఫ్ లో, సో అక్కడ ఆ ఇంపార్టెన్స్ కోరుకుంటది, బేసిక్ గా ఆ ఇంపార్టెన్స్, ఆ రెస్పెక్ట్, ఆ లవ్ కోరుకుంటది హస్బెండ్ నుంచి. అండ్ ఒక్కసారి ఆ హస్బెండ్ నువ్వు ఎలా, ఇది ఒక్కటే మాట చాలండి, నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు, నేను సపోర్ట్ చేస్తా, నేను లవ్ చేస్తాను, నాకు నువ్వేం మారేయక్కర్లేదు, నువ్వు ఇది ఈ క్వాలిటీ మార్చుకో అవసరం లేదు, నువ్వు ఎలా ఉండాలనుకుంటావు అలా ఉండు, నువ్వు ఎలా ఉంటే నేను అలా లవ్ చేస్తా. జనరల్ గా మెన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పెళ్ళయి ఫ్యామిలీని మొత్తం వదిలేసి తను ఒక అబ్బాయి కోసం అత్తగా వస్తుంది, వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొంతమంది అబ్బాయిలకి, నచ్చదు. కానీ ఇక్కడ తన కోసం ఫ్యామిలీని వదులుకొని వచ్చినప్పుడు ఈ అబ్బాయి కూడా ఎలా ఉండాలి అసలు, అమ్మాయి కోసం, భార్య కోసం తను ఎలా చేంజ్ అవ్వాలంటారు? అబ్బాయిలు తెలుసుకోవడం ఏంటంటే, ఇప్పుడు తను ఒక ఇల్లు వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి వస్తుంది కాబట్టి ఫస్ట్ షీల్ ఫీల్ లోన్లీ. అంటే లోన్లీ అంటే అదేదో వదిలేసి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది, ఓకేనా? సో అప్పుడు తనకి ఏం ఫీల్ చెప్పాలంటే, నువ్వు ఏం వదిలేసి రాలేదు, నువ్వు ఇంకా ఒక మంచి ఫ్యామిలీకి వచ్చావు అనే ఫీలింగ్ తెప్పియాలి. కరెక్ట్. ఓకే, నువ్వు చాలా బెస్ట్ ఫ్యామిలీ ఇవ్వగలుగుతున్నా అంటే ఇస్తాను నీకు అనే ఫీలింగ్ ఇవ్వగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ మ్యారేజ్. అంటే అబ్బాయిలు అలా ఫస్ట్ వాళ్ళు ఆలోచించాలి, ఒక అమ్మాయి వస్తుంది అంటే షీఈ్ లీవింగ్ ఎవ్రీథింగ్ అండ్ కమింగ్ ఫర్ మీ. సో నేను తనని ఏంటంటే బాధ పెట్టకుండా, ఆర్ తను ఏమనుకుంటుందో అది చేయనిచ్చి, అండ్ తను అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందో తన లైఫ్, అంటే ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉండనిస్తే ఐ థింక్ షీ విల్ బి హ్యాపీ అనే ఫీలింగ్ లో ఉన్నప్పుడు దట్ అంటే దట్ మ్యారేజ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. మోస్ట్ ఆఫ్ ది అంటే మ్యారేజెస్ ఫెయిల్యూర్ కి ఇది కూడా రీజన్ కదా. అవును, వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హస్బెండ్ కి ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయంటే, ఓకే వైఫ్ వచ్చేసింది అంటే ఇలా చేసి పెడుతుంది, ఇలా కూర్చోపెట్టి అన్నం పెడుతుంది, అట్లా కాళ్ళు వచ్చేసి, అంటే ఇమాజినేషన్ అన్నమాట. ఇవన్నీ పనులన్నీ నాకు ముందు ఉండేవి అలాంటివి, ఇప్పుడు ఇంకొక వెరైటీలో అన్నమాట. నా కోసం ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని డిఫరెంట్, అంటే టైం తో పాటు ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేసరికి తను అరే నే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను అనుకోలేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. దాని వల్లనే మెయిన్ గా డిస్టెన్స్ అయిపోతారు, అంటే కొన్ని గొడవలు వచ్చేస్తాయి ఇంకా మధ్యలో. అరే నువ్వు ఇలా అనుకున్నావు అలా అనుకున్నావు, నేను నువ్వు ఇలా ఉంటావు అని అనుకోలేదు అనే డిఫరెన్స్ వస్తుంది.
అదే ఫస్ట్ అసలు అబ్బాయి ఏం చేయాలంటే అసలు అమ్మాయి అసలు తను ఏంటి, తను ఏమనుకుంటుంది, తన ఫీలింగ్ ఏంటి, అండ్ తను ఏం చేయాలనుకుంటుంది తెలుసుకొని తను తను ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉండనిస్తే షీ విల్ బి వెరీ హ్యాపీ. సో ఇది తెలుసుకోవాలంతే, ఇంతకు మించి పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. సో ఇట్ ఈస్ లైక్ జస్ట్ నోయింగ్ ఈచ్ అదర్ బెటర్. అండ్ అమ్మాయి కూడా ఏంటంటే కొత్త లైఫ్ కాబట్టి షీ హ్యాస్ టు ఆల్వేస్ ఫీల్ దట్ నేను ఇప్పుడు లైక్ ఐఎమ్ బిట్వీన్ దీస్ పీపుల్, న్యూ పీపుల్. సో ఐ నీడ్ టు అంటే అండర్స్టాండ్ దెమ్ అండ్ అండర్స్టాండ్ మై సెల్ఫ్, వాట్ పొజిషన్ ఐ యామ్ అనేది తెలుసుకొని తను అలా మూవ్ ఆన్ అవుతూ ఉంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.